మీతోని ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయిస్తున్నారు. ఇది ఎట్లా ఉంది? ఎంత ఆనందంగా ఉంది? మా పాపదే చూస్తే థర్డ్ గ్రేడ్ నుంచి ఫిఫ్త్ గ్రేడ్ యూజ్ చేశాను. అయినా సరే అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ పిల్లల కొన్ని డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్స్ కానీ చేయడం చాలా బాగుంది. అలానే ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకు కూడా నెంబర్ ఆఫ్ ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్, డైలీ టెస్ట్ కానీ అవి చాలా ఇంప్రూవ్మెంట్ అసలు. ఎందుకంటే 5th వరకు కూడా ఒలింపియాడ్ ఈ టెస్ట్ చాలా చాలా బాగుంది. జనరల్గా ప్రతి స్కూల్లో ఓన్లీ చదివి అంటారు. ఇక్కడ కల్చర్ కానీ, స్పోర్ట్స్ కానీ, పండుగలు కానీ అన్నింటి విధంగా తెలిసే విధంగా అన్ని నిర్వహిస్తున్నారు. ఇదే నా ఉద్దేశం. అదే ఎక్కువగా యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా. ఎప్పుడు చూస్తూనే ఉంటాం. మన సార్ కూడా వస్తూ ఉంటారు, గోపాల్ రెడ్డి గారు కూడా వస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఎప్పుడు చూసినా ఏవో ఫంక్షన్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. స్పోర్ట్స్ కూడా కొన్ని కబడ్డీ, ఖోఖో అని ఏవో గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాం. ఇంకా ఇయర్లీ వన్స్ బయటికి కూడా తీసుకెళ్తారు ఎక్కడో చిన్న ట్రిప్ లాగా. సో పిల్లల పరంగా ఎట్లా అనిపిస్తుంది? స్కూల్లో మీ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళు షార్ప్నెస్, కాన్ఫిడెన్స్ లెవెల్ అవన్నీ పెరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? ఓకే, మా చిన్నమ్మాయి ఫస్ట్లో అంత ఇంప్రూవ్మెంట్ లేదు. తర్వాత ఉండే కొద్దీ సెకండ్ గ్రేడ్ చాలా ఇంప్రూవ్ అయింది. ప్రజెంట్ అయితే చాలా బాగా అంటే వాళ్ళ డైలీ వాళ్ళ స్కిల్స్ ఇంకా చాలా బాగుంది. ముఖ్యంగా చైర్మన్స్ అంటే చాంబర్లకి వెళ్ళి బయటికి రావడం కానీ, సార్ అందరితో, పిల్లలతో, టీచర్స్తో, పేరెంట్స్తో మాట్లాడుతుంటారు, ఎంకరేజ్ చేస్తుంటారు, సపోర్ట్ చేస్తుంటారు. ఇవన్నీ గోపాల్ రెడ్డి గారు సార్ ఉపకారం. సార్ రెగ్యులర్గా ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు రెగ్యులర్గా ఉంటానే ఉంటారు. పైగా ఖచ్చితంగా ఏంటంటే పేరెంట్స్ని కంపల్సరీ స్టేజ్ మీద ఎక్కించి ప్రతి క్యాండిడేట్కి ఇండివిజువల్గా వాళ్ళతో పేరెంట్స్తో వాళ్ళతో ఇండివిజువల్గా వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ ఏమైనా చాలా బాగా అంటే రెగ్యులర్గా డైలీ కంటిన్యూస్ నేనైతే రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. పిల్లలకి అటెండ్ అవుతూనే ఉంటారు. స్కూల్ అందరికీ రికమెండ్ చేస్తారా మీరు? ఆల్రెడీ ఇయర్ ఇంకొక 2 to 3 మెంబర్స్ని ఈ ఇయర్కి జాయిన్ చేసింది.